హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసామంటోంది. న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటోంది న్యూజిలాండ్. జోరుగా హుషారుగా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటోంది న్యూజిలాండ్. ఇప్పటికే ఆ సంబరాలు అంబరాన్ అంటాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ప్రపంచంలోని మొట్టమొదటి వేడుకలు న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరుగుతాయి. 2025కి గ్రాండ్ వెల్కమ్ పలికేసింది న్యూజిలాండ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 22 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మీరు చూస్తున్నారు 19, 18, 17, 16, 15 అలా ఒక్కొక్క సెకండ్ కౌంట్ తగ్గుతూ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఆ జోష్ ఏ స్థాయిలో ఉందో న్యూజిలాండ్లో. న్యూజిలాండ్ ఆక్లాండ్ నుంచి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఐకానిక్ స్కై టవర్ దగ్గర ఏ స్థాయిలో ఉందో ఆ సెలబ్రేషన్స్ మీరు చూస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ ఈలలు, గోలలు, కేకలు, అబ్బా రచ్చోభ్య అన్నట్టుంది అక్కడ సిచ్యువేషన్. సాధారణంగా మనం ఈ డైలాగ్ వింటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ లెవెల్లో ఉంది అక్కడ ఎంజాయ్మెంట్ కావచ్చు, మరీ ముఖ్యంగా అక్కడ ఆ జోష్ కావచ్చు. 14 సెకండ్ల నుంచి మీరు చూస్తే కనుక అక్కడ యువత కేరింతలు కొడుతోంది. 2025కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా ఆ ఫస్ట్ కిక్ మనదైతే ఆ లెవెలే ఎరప్ప అంటోంది న్యూజిలాండ్. ఒక్కసారి మీరు చూడొచ్చు ప్రపంచానికి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు దేదీప్య కాంతులతో ఒక్కసారిగా స్కై టవర్స్ దేదీప్యంగా వెలిగిపోతోంది. అక్కడ బాణసంచ కాలుస్తూ ఒక్కసారి మీరు చూస్తే క్రాకర్ సౌండ్లతో పాటు ఆ వెలుగులు, ఆ బాణసంచ నుంచి వస్తున్న వెలుగులు కావచ్చు, మొత్తం ఆక్లాండ్ ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఫైర్ వర్క్స్ మీరు చూస్తున్నారు. క్రాకింగ్ కి సంబంధించి న్యూజిలాండ్తో మొదలైన తర్వాత అలా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు ప్రారంభం కాబోదు. ఇన్ఫాక్ట్ సంబరాలు ఇప్పుడు అంబరాన్ని అంటున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. ఇటు భారతదేశంలో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే జోష్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక 2 గంటల్లో దాదాపుగా 5 కావస్తోంది. ఇంకొక 2 గంటల నుంచి మొదలు కాబోతున్నాయి. కొంతమంది అయితే 6 గంటల నుంచే ప్రారంభం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్లో ఎప్పుడైతే స్కై టవర్ దగ్గర ఎప్పుడైతే బాణసంచాలు మొదలయ్యాయో, ఎప్పుడైతే న్యూ ఇయర్ బ్యాష్ మొదలైందో ఒక్కసారిగా ఆ జోష్ వరల్డ్ వైడ్గా అలా ఆ నిప్పు రాజేస్తుందనే చెప్పుకోవాలి. చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. న్యూ ఇయర్ వేడుకలు అక్కడ న్యూజిలాండ్లో మొదలయ్యాయంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ సంబరం కావచ్చు, సంతోషం కావచ్చు, ఇటు ప్రపంచవ్యాప్తంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు ఐకానిక్ స్కై టవర్ ఏ స్థాయిలో అక్కడ ఎలా మిరమిట్లు గెలుపుతోందో, మరి ముఖ్యంగా బాణాసంచ వెలుగులో ఏ స్థాయిలో వెలిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ ఫైర్ వర్క్స్ని చూడడానికి, ఆ క్రాకర్స్ని చూడడానికి చాలామంది ఇటు న్యూజిలాండ్ నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఆ విజువల్స్ని లైవ్లో చూడాలి, ఆ ఎగ్జైట్మెంట్ని లైవ్లో ఫీల్ చేయాలని చాలామంది వెళ్తూ ఉంటారు. ఆక్లాండ్కి వెళ్ళి అక్కడ స్కై టవర్ని చూసి, స్కై టవర్ దగ్గర ఒక్కటిగా పేలుతున్న ఆ బాణసంచాన్ని చూసి ఆ ఒక్కసారి సౌండ్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆక్లాండ్ లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ తో మొదలవుతాయి న్యూ ఇయర్ వేడుకలు. మరి ముఖ్యంగా స్కై టవర్ దగ్గర ఆ బాణాసంచా వెలుగులు చూసి దాదాపుగా 5 నిమిషాల పాటు నిరాటంకంగా ఆ బాణాసంచా వెలుగు జిలుగులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ ఫైర్ క్రాకర్స్ కంటిన్యూ అవుతాయి 5 నిమిషాల పాటు. ఆ 5 నిమిషాల పాటు దానికి ముందు 1 నిమిషం పాటు ఆ ఎగ్జైట్మెంట్ చూస్తే కనుక గొంతులు చించుకొని మరి కేకలు వేస్తూ ఈలలు వేస్తూ గౌరవలు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆ కిక్ స్టార్ట్ ఇస్తూ ఉంటుంది న్యూజిలాండ్. స్కై టవర్స్ దగ్గర ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఏ స్టైల్లో మరి ముఖ్యంగా అక్కడ ఇళ్ల దగ్గర కూడా క్రాకర్స్ మనకి కనిపిస్తున్నాయి. కానీ స్కై టవర్ వాటన్నిటిని కూడా డామినేట్ చేసేస్తూ ఉంటుంది. ఆ లెవెల్లో అక్కడ మనకి ఆ విజువల్ మనకి తారసపడుతుందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత నుంచి ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈ పండగ. ఆ పండగ వేడుక హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఒకరొకరు విష్ చేసుకుంటారు. పాత జ్ఞాపకాలని పక్కన పెట్టేసి వాటిని వదిలేసి కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మరి ముఖ్యంగా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. దాదాపుగా వీకెండ్కి కాస్త దగ్గరగా వచ్చి పడింది. మరి ముఖ్యంగా ఇంకొక హాలిడేని ఇచ్చిందనే చెప్పుకోవాలి. మరికొంతమంది అయితే లీవ్స్ పెట్టేసి మరి ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న దీవుల నుంచి మొదలవుతుంది. ఇంట్రెస్టింగ్గా న్యూజిలాండ్ కన్నా ముందు ఒక న్యూజిలాండ్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు న్యూజిలాండ్ అంటే కనుక అది కిరిబాతి అంటూ ఒక చిన్న దీవి సమూహం ఉంటుంది. ఆ తర్వాత న్యూజిలాండ్కి వెళ్తుంది. ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇలా కంటిన్యూ అవుతున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ఆస్ట్రేలియా, యూరోప్, ఆ తర్వాత నార్త్ అమెరికా, ఇలా మనకి ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో తర్వాత ఆఫ్రికా కావచ్చు, ఏషియన్కి సంబంధించి మరి ముఖ్యంగా కిరిబాతిలో ముందుగా జరుగుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్కి, ఆ తర్వాత రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, ఇలా కంటిన్యూస్గా మనకి కనిపించే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. భారతదేశానికి సంబంధించి కూడా సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయి మనం చూస్తూ ఉంటాం. కిరిబాతిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. కొన్ని చోట్లయితే కొన్ని రకాల స్వీట్స్ని పంచుకుంటూ ఉంటారు. ఆ స్వీట్స్ని పంచుకోవడం ద్వారా ఆ ఏడాదంతా కూడా అటువంటి ఫీల్ ఉండాలి, అటువంటి మధుర క్షణాలే వాళ్ళకి తారసపడాలి అని ఆకాంక్షించి స్వీట్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఫ్రూట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ సంప్రదాయం ఉంది. కొంతమంది బాణాసంచాలతో న్యూజిలాండ్ మనం చూసాం. బాణాసంచాలు కలుస్తూ న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భాన్ని చూసాం. మరి కాసేపట్లో భారత్లో కూడా, ఇండియాలో కూడా ఈ సందడి మొదలు కాబోతోంది. భారత్లో మొదలైన తర్వాత ఆ వైబ్స్ మొత్తం ఇంటర్నేషనల్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా సరే ఆ సందడే రప్ప. సో మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఒకవేళ న్యూజిలాండ్లో, ఆక్లాండ్లో ఎవరైనా ఉండుంటే కనుక, ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరే చూస్తుంటారు కాబట్టి మీకు హ్యాపీ న్యూ ఇయర్. అలాగే అక్కడి నుంచి మీ వాళ్ళు ఎవరికైనా ఇక్కడ విషెస్ పంపించాలనుకుంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ న్యూజిలాండ్లో అయితే మాత్రం న్యూ ఇయర్ వేడుకలు, న్యూ ఇయర్ జోష్ స్టార్ట్ అయిపోయింది. సో మీ వేడుకలు కావచ్చు, మీ సంబరం కావచ్చు ఎంతవరకు వచ్చింది అండ్ మీకేమనిపిస్తుంది న్యూ ఇయర్కి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.